హాయ్ ఎవ్రీవన్. సో చాలామంది అయితే ర్యాండమ్గా సార్ మన సుకన్య అకౌంట్ రూపాయలు అయితే మేము పే చేస్తున్నాము, 2 నెలలు అయితే మేము చేయలేదు, 3 నెలలు వచ్చి మేము 3,000 కడతాము, అంతకన్నా ఎక్కువ కట్టకూడదని చెప్పారు. సో నెలకు రూపాయలు అంటే మేము సంవత్సరం 12,000 కట్టాలి, అంతకన్నా ఎక్కువ కట్టొచ్చా కట్టకూడదా, ఇలా అయితే చాలామంది అడగడం జరిగింది. అదేవిధంగా పీపీఎఫ్ అకౌంట్లో కూడా మేము ఎంత కట్టాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే తెలియదండి, చాలామందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా మీరు ఎవరైతే సుకన్య అకౌంట్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ ఆ యొక్క డౌట్కి నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా మనం సుకన్య అకౌంట్ కన్నా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఒక 250 రూపాయలతో మన అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మీరు నెలకు 1000 రూపాయలు కన్నా కడితే సంవత్సరానికి ఎంత కడతారు? 12,000. సపోజ్ మీరు ఒక నెల 1000 రూపాయలు కట్టారు, 2 నెలలు రాలేదు, 3 నెలలు రాలేదు, 4 నెలలు వచ్చారు. సో 4 నెలలు కలిపి 4,000 కట్టచ్చు. మీరు 1,50,000 దాకైనా కట్టచ్చు అనమాట. అంటే సుకన్య అకౌంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 దాకా మనం డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏప్రిల్ నుంచి, సపోజ్ ఇది 2026 ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ నుంచి నెక్స్ట్ 2027 మార్చి వరకు 1,50,000 వరకు డిపాజిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. అంటే మీరు నెలకు 1000 అనుకున్నారు కదా, మీ దగ్గర 1000 ఉంటే 1000 కట్టండి, 2,000 ఉంటే 2,000, 10,000 ఉంటే 10, 50,000 ఉంటే 50,000, మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. 1000 రూపాయలు అనేది మర్చిపోండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత 500 కానీ 1000 రూపాయలు కానీ 10,000, 1,00,000 అలాగా 1,50,000 వరకు మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అర్థమైందా? సపోజ్ మీరు సుకన్య అకౌంట్కి అంటే మీకు ఒక ర్యాండమ్గా ఒక క్యాలిక్యులేషన్ కోసం మీకు అలా చెప్తారనమాట. మీరు నెలకు 1000 రూపాయలు కడితే మీరు 15 సంవత్సరాలు కట్టాలి. ఓపెన్ చేసినప్పటి నుంచి 6 ఇయర్స్ అక్కడ హోల్డ్లో ఉంటుంది. అంటే 21 ఇయర్స్ తర్వాత మీకు సుకన్య అకౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే సపోజ్ మీరు 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలతో మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే మీరు 15 సంవత్సరాలకి ఎంత కడతారు? 1,80,000 మీరు పే చేస్తారనమాట. మీరు డిపాజిట్ చేస్తారు. మీకు వడ్డీ 3,74,611 రూపాయలు అయితే వస్తుందన్నమాట. టోటల్ వచ్చి 5,54,611 రూపాయలు మీకు మెచ్యూరిటీ వస్తుంది. సో ఈ విధంగా మీకు ఒక ర్యాండమ్గా అంటే ఒక 1000 రూపాయలతో చేస్తే ఇంత వస్తుందన్నమాట. అదే మీరు 2,000 తీసుకున్నారు అనుకోండి, అంత డబల్ వస్తుంది. అదే 3,000 వేసుకుంటే అంతకు మించి వస్తుంది. అంటే మీరు ఎంత మీరు డిపాజిట్ చేస్తే అంతకి 8.2% ప్రకారంగా మీకు వడ్డీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీరు 1000 రూపాయలు కట్టారనే అలా భ్రమణ ఉండబాకండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత అయితే పే చేసుకోవచ్చు అనమాట. అలాగే పీపీఎఫ్ అకౌంట్, సో ఇది కూడా మనము 1000 రూపాయల దగ్గర 500తో కానీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే దీనికి సేమ్ అదే విధంగా మీరు 15 సంవత్సరాలు 1,50,000 దాకా మీరైతే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 16 సంవత్సరంలో మీకైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందని. ఇందులో మీరు పిల్లకాయలు కానీ పెద్దలు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు కానీ 1000 రూపాయల దగ్గర అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే మీరు ఎంత కడతారు? 15 సంవత్సరాలకి 1,80,000 కడతారు. అయితే దీనికి వచ్చే వడ్డీ మాత్రం 1,35,572 రూపాయలు వస్తుంది. మొత్తం 3,15,572 రూపాయలు వస్తుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, అది కూడా 15 సంవత్సరాలే కదా, ఇది కూడా 15 సంవత్సరాలే కదా, సేమ్ అంత అమౌంట్ కదా అనుకోవచ్చు. కానీ పీపీఎఫ్కి వచ్చి 7.1% వడ్డీ వస్తుంది, అకౌంట్కి వచ్చి 8.2 వస్తుంది. ప్లస్ అది ఒక 6 ఇయర్స్ హోల్డ్లో ఉంటుంది, 21 ఇయర్స్ పీరియడ్ కాబట్టి ఆ 6 ఇయర్స్ కూడా వడ్డీ అనేది జనరేట్ అవుతుంది. దీనికైతే 16 సంవత్సరాలే మీకు మెచ్యూరిటీ అమౌంట్ రావడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. మీరు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత డిపాజిట్ చేసుకోవచ్చు. 1,50,000 వరకు దాటకుండా మీరు ఎంతైనా ఎన్నిసార్లైనా ఎప్పుడైనా మీరైతే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 1000 రూపాయలు కట్టాలని రూల్ లేదండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఇస్ రమేష్ సైనింగ్ ఆఫ్.